మోషే సుఖోపవాసములలోని 37వ దినము. ఇశ్రాయేలీల విమోచన కీర్తన. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుండి 18 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించినావు. మమ్మును కూడా ఈ లోకములోని అన్ని ఆపదల నుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు నేటి దిన వర్తమానమిమ్ము. ఆమేన్. ప్రసంగము. ధవళేశ్వరంలో ఒక పేట పేరు గట్టు. ఇప్పుడు చివరి వాక్యంలో గట్టున్నది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడిచి వెళ్ళిరి, గట్టు ఎక్కిరి. గట్టెక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సంవత్సరము చివరి గట్టు మొదలు కొత్త సంవత్సరము ఆరంభము గట్టు ఎక్కవలెను. గట్టు ప్రసంగం ఉన్నదా అంటే వెంటనే గ్రహింపు రావలెను. అవతల గట్టు ఎక్కినప్పుడు వెనుకకి తిరిగి చూస్తే ఏమి కనబడును? వారు ఎక్కడి నుండి ప్రయాణము చేసిరో అక్కడి నుండి ఇక్కడి వరకు కనబడును. ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి సముద్రము దాటి యువతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము సముద్రము పాయ గట్టు కనబడును. నీలగిరి కొండ క్రింద మెట్టు కొండలలో ట్రైను వంకరొంకరగా తిరిగి చాలా దూరం నుండి వెళ్ళి కొండ మీదనున్న పట్టణము చేరగలదు. అచ్చటి నుండి వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. కొడైకెనాల్ అనే స్థలం ఉన్నది. కొండ క్రింద ఒక ఊరు ఉన్నది. అక్కడి నుండి చూస్తే ఎంత భయంకరము! అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము! పోయిన జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 12 రాళ్ళు దాటి వచ్చినాము. అన్ని సంవత్సరములు దాటి వచ్చినాము. తుదకు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టెను గనుక వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరము. అట్లే ఇశ్రాయేలీలు గట్టు ఎక్కిరి. వారు పాట పాడిరి. స్తుతి అంటే మాటలు, కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకొని పాడుదురు. ఆ కీర్తన కట్టిన వారు మోషే, పాడిన వారు ఇశ్రాయేలీలు. మోషే అక్క మరియు చెలికత్తెలు స్తుతి కీర్తన పాడిరి. ఐగుప్తులో 1వ గండం, 2వ గండం, 3వ గండం, తరువాత సముద్రం దగ్గర ఒక గండం, ఇవన్నీ దాటుతూ వచ్చిరి గనుక దేవుణ్ణి స్తుతించినారు. 1వ గండం. ఐగుప్తులో 400 సంవత్సరములు ఇశ్రాయేలీల బానిసత్వంలో ఉండిరి. స్వదేశము రాలేదు గనుక ఫరో చేతిలో ఉన్నారు. ఆ గండము తప్పించిరి గనుక దేవునికి దండం పెట్టిరి. 2వ గండము. మోషే అహరోనులు మిద్యాను నుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాట్లాడిరి. మా దేవుని సెలవు తీసుకుని వచ్చుటకు ఫరో దర్బారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపం వచ్చి, మీరు వచ్చినందున ప్రజలు బద్ధకస్తులై పనులు చేయము అనుచున్నారు గనుక పనులు రెట్టింపు చేసిరి. గనుక మోషే అహరోనుల వలన ఈ గండము వచ్చినది. వీరంతా వారిద్దరిని తిట్టిరి గాని వారికి సమాధానము చెప్పిరి. అయినను వారి కష్టములు ఎక్కువాయెను. 3వ గండము. ఇశ్రాయేలీల పిల్లలందరినీ చంపవలెనని మంత్రసానులకు ఆజ్ఞ ఆయెను. తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలు నదిలో పడవేసిరి. రామాలోని అంగలార్పు వలె, ప్రభు జన్మించిన కాలంలోని అంగలార్పు వలె జరిగెను. రేపు వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఇలాగున చేసిరి. చంపడానికి బదులు ఇంకా 400 సంవత్సరములు దాసత్వమైన చేయింపవచ్చు. ఎంత గండం! మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్తీలకు ఇచ్చుట వలన ఇశ్రాయేలీల సంతతి నశించిపోవును గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు. 4వ గండము. ఐగుప్తు దాటుచుండగా ఫరో వద్ద నుండి సైన్యము వస్తున్నది. వారిని పట్టుకుని తీసుకుని రండని పంపిరి. 6 లక్షల జనమును కొద్దిమంది తేగలరా? ఆయుధములున్నవి. ముందు సముద్రమున్నది గనుక ఈ గండము గొప్పది. ఆడవారు మగవారు ఆస్తి తుదుకు పిండి పిసికే తొట్లను సహా ఎత్తుకుని వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే మీద మూలుగుకొనిరి. మొదట గోషేనులో, తరువాత అరణ్యంలో మూలుగుకొనిరి. శత్రువులు వస్తున్నారు, రథసేనలు ఊడిపోతున్నవి. ఇది సర్దుకునేటప్పటికీ వీరు దాటిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీలు సముద్రము దాటిరి. కొండల గండము సముద్ర గండము దాటిపోయిరి. ఐగుప్తీయులకు విశ్వాసము కలిగినది, ఇశ్రాయేలీలకు కాదు. గొప్ప విశ్వాసము. వారు వెళ్ళారు. మనమెందుకు వెళ్ళలేము? మనము తప్పకుండా వెళతామని చెప్పుకొనిది. ఒక రథము దిగినది, తరువాత మరి ఒకటి దిగినది. వారు గట్టు దిగిరి. వీరు దేనిని బట్టి విశ్వాసముంచిరి? పాయను బట్టి విశ్వాసముంచిరి. విశ్వాసులు నడిచిపోగలరా? అరణ్యంలోని పాయలోనికి పటాలము వచ్చినది. మోషే, నీ కర్ర మరి ఒక పర్యాయము చాపమనగా
సీసపు గుండు నీటిలో వేసితే ఎంత త్వరగా తేలినో అంత త్వరగా మునిగిపోయేది. వీరు వట్టి పాయ మీద విశ్వాసముంచిరి గాని ఇశ్రాయేలీలు దేవుని మీద మోషే మీద విశ్వాసముంచిరి గనుక వీరికి రక్షణ. ఈ కాలంలో కూడా మంచి క్రైస్తవులు ఉన్నారు. లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచిరి కానీ దేవుని మీద దైవ భక్తుల మీద విశ్వాసం ఉండదు. ప్రకటన 6 చివరిలో కొండ బండల మీద అంచరణము. ఆ ప్రార్థన కొండలకు వినబడినదా? విశ్వాసముతో చేసిరి, గొప్ప విశ్వాసము. అటువంటి విశ్వాసము ఐగుప్తీయులకున్నది. నిజమే గాని రక్షణ లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే రక్షణ. వీరు పాయ మీద సృష్టి మీద విశ్వాసం ఉంచిరి గనుక నశించారు. బానిసత్వ గండము, ఫరో కోపగండము, శిశుహత్య గండము, అరణ్య గండము, సముద్ర గండము, ఈ 5 గండములు తప్పించుకొని కీర్తన కట్టుకొని పాడిరి. ఐగుప్తీయులు ఏ ప్రకారముగా మునిగిరంటే సీసపు గుండు మునిగి తేలినంత సులువుగా మునిగిరి. ఇశ్రాయేలీలు గడిచి గట్టెక్కిరి గనుక పాట పాడిరి. ఐగుప్తు దేశం నుండి వచ్చిన గండముల జాబితా. ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది. ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోషే కీర్తన పాడిరి అని ఉన్నది. ఈ కీర్తన కాదు, ఇట్టిది. గండముల వరుస, ఉపకారముల వరుస. మిద్యాను దేశం నుండి మోషేను తీసుకొని వచ్చిరి. ఉపకారం ఏదంటే ఇశ్రాయేలీల దగ్గరకు వెళ్ళిరి, వారితో మాటలాడి వారిని సంతోషపెట్టిరి, పస్కాను ఆచరింపవలనని చెప్పిరి. పాపి విమోచన భోజన సంస్కారము ఇది వరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంకెవ్వరూ మమ్మను ఏమీ చేయరు, ఎందుకంటే మేము పస్కా బలి కలిగి ఉన్నాము, గొర్రెపిల్ల రక్తము పూసినాము, ఏ కీడు రాదు అని పస్కా యొక్క ఉద్దేశము. అపరిమితమైన సంతోషము, ఉపకారము. ఎరువు తెచ్చుకున్న నగలు. స్త్రీలు ఏదైనా ధర్మం చేస్తారు కానీ నగలు ఇవ్వరు, అన్నీ ఇచ్చివేసిరి. పెండ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము. చీలలు వదులై ఓడడం, మోషే ద్వారా చెప్పించడము. అందరూ చెప్పిరి, ఊరిక నిల్చుండి చూడండి, మరేమీ పర్వాలేదు. పాయ కావడము, ప్రజలు దాటటము, ఈ 2 ఉపకారములు. అంతకుముందు మోషే మీద సనుగుకొని రాగాలు తీసిరి. సనుగుకొనటం. గట్టు ఎక్కిన తరువాత క్రొత్త కీర్తన పాడిరి. అదే క్రొత్త సంవత్సరము. అదే దాటుతూ వచ్చిరి గనుక కొత్త కీర్తన పాడిరి. ఈ కొత్త సంవత్సరంలో దేవుని స్తుతించిరి. అప్పుడు వారంతా పాడగలరి. పాడితే ఐగుప్తీయులు పారిపోదురు. పాయి దాటితే గాని పాట రాదు. పాయి దాటాలంటే మాయ దాటాలి. వారి సంతోషము వివరించలేము. అందరూ పాడిరి. అవతలకు వెళ్ళిన తరువాత ఐగుప్తీయుల శవములు ఒడ్డుకు వచ్చెను. యోనా వలె సముద్ర నైజము అది. మనలను హింసించిన ఐగుప్తీయుల గతి అని పాడిరి. మోషే పాడిన రాగము మానవులకున్నదా? ఎంతమందికి దర్శనవరమున్నదో వారు ప్రార్థించితే అది వినబడెను. దీవెన. మీరును మీ నూతన యెరూషలేము ప్రయాణంలో వచ్చిన సకల గండములను దాటుకొని రాకడ మేఘమెక్కి ఆనందగానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్.